మీరు కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలలు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఇవాళ టీచర్స్ లేక మూతపడుతూ ఉన్నాయి. అధ్వాన్నమైన పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాల కనబడుతున్నారు. రేషనలైజేషన్ పేరు మీద మీరు ఏదో రకంగా టీచర్ల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారు తప్పితే నిజంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచి దానికి అనుగుణంగా టీచర్ల నియామకం చేస్తానని బదులుగా రేషనలైజేషన్ పేరు మీద ఏదో వంకతో టీచర్లను కుదించేటువంటి మరి కుట్రపూరితమైన చర్యలు మీరు తీసుకున్న విషయం ఇవాళ మొత్తం లోకమంతా కూడా కూస్తూ ఉన్నది. కాదు, ఇవాళ నేను అడుగుతున్నాను, మన రాష్ట్రంలో కూడా అనేక మంది ఇవాళ 10-15 సంవత్సరాలకు టెంపరీగా పనిచేస్తున్నారు ఫుల్ స్కేల్తో. వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? ఇవాళ ఏదో మీరు దయచేసి 16,000 కొత్త పోస్టులు అంటే నేను అడుగుతున్న ఇవాళ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ సిబ్బంది కొరత వల్ల, ఉద్యోగుల సంఖ్య లేక వల్ల, ఇవాళ టీచర్ల నియామకం లేక వల్ల, ఇవాళ పూర్తిగా అక్కడ సేవలు లేకపోవడం వల్ల పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్తే ఇది 3వ సంవత్సరం బడ్జెట్ మీరు పెట్టిన తర్వాత కూడా కొత్త నియామకాల గురించి మాట్లాడకుండా డిఎస్సి గురించి మాట్లాడారు, గ్రూప్ 1 గురించి మాట్లాడారు, విఆర్ఓ గురించి మాట్లాడారు, జేఎల్ గురించి మాట్లాడారు, డిఎల్ గురించి మాట్లాడారు. ఇది మాట్లాడకుండా ఎంతసేపు మీరు చెప్పిందే చెప్పారు. ఇప్పుడు మీరు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఏంటిది, లేదా ఉద్యమంలో మాట్లాడిన మాట్లాడింది అందరినీ కర్మబద్ధీకరిస్తామని చెప్పిన మీరు ఇవాళ మరి ఏరు దాటేదాకా ఓడమల్లని ఇప్పుడు ఏరు దాటిన తర్వాత ఏదో కాకి కబుర్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆ సభలో చెప్పి ఉన్నాడు, తప్పకుండా గ్రాడ్యువల్గా నియామకాలు కొనసాగుతున్న విషయం చెప్పిన తర్వాత కూడా మీరు పదే అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఏదో మాట్లాడుకోవాలి, ఇంత లబ్ధి పొందాలనేటువంటి కోణం తప్ప సమస్య నుంచి వెళ్ళి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయకండి. దయచేసి బాధ్యతాయుతంగా ఇది సమస్య పరిష్కరించుకో ప్రయత్నం చేద్దాము. నేను ఇప్పుడే ఏమని చెప్పినాను, 11,000 ఉద్యోగాలు ఇప్పటికే నింపినాము. 11,000 ఉద్యోగాలు ఇప్పటికే నింపినాము. 18,000 ఉద్యోగాల కోసం నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాము. వివిధ దశల్లో ఉన్నవి. మూడవది అధ్యక్ష, 10,200 చిల్లర పోస్టుల కోసం టీచర్ల కోసం నింపబోతున్నామని చెప్పినాము. 2,444 పోస్టులు నింపబోతున్నామని చెప్పిన తర్వాత ఇవన్నీ కలిస్తే దాదాపుగా 18,000, 11,000, 29,000 అధ్యక్ష, దాదాపు 50,000 ఉద్యోగాలు అధ్యక్ష. 50,000 ఉద్యోగాలు అధ్యక్ష. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ, నింపడం కానీ, లేదా నింపడం కోసం పంపడం కానీ ఇప్పటికి జరిగింది. దాదాపు 50,000 ఉద్యోగాల కోసం పంపినాం అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సందర్భంలో కానీ ఏనాడు కానీ ప్రాక్టికల్గా మాట్లాడింది తప్ప ఇవాళ ఏది పడుతుందే మాట్లాడేటువంటి పార్టీ కాదు అధ్యక్ష. జిమ్మెదారి కలిగిన పార్టీ, బాధ్యత కలిగిన పార్టీ కాబట్టి తప్పకుండా జిమ్మెదారితనంతో మాట్లాడిన తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. పదే మొత్తం తెలంగాణలో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పే మాట అది సత్యదూరమైంది. అట్లాంటి మాటలు దయచేసి ప్రస్తావించకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. రెండో అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఉద్యమ సందర్భంగా ఉద్యమంలో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు తెలుసు. చాలా మాట్లాడుతున్నారు. ఆ రోజు యూనివర్సిటీలోకి వెళ్ళి ఉద్యమంలో నిరుద్యోగ యువకులు ఏ ఆశతోనైతే తెలంగాణ సాధించే తెలంగాణలో మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకందరూ కూడా మా జీవితాల్లో వెలుగు వస్తాయని చెప్పి వాళ్ళ విద్యా సంవత్సరాన్ని, విలువైన సంవత్సరాలు కూడా పక్కన పెట్టేసి ఉద్యమంలో పాల్గొంటే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 107,000 ఉద్యోగాలు భర్తీ చేసాము. దాంట్లో 2 సంవత్సరాలు పూర్తయింది. 16,000 మేము ప్రకటించాము. ఈ రకంగా చేస్తామని చెప్పి చెప్పడం అవుతుందో ఇప్పటి వరకు స్పష్టంగా గ్రూప్ 1, గ్రూప్ 4, డిఎస్సి, విఆర్ఓ, జేఎల్, డిఎల్ ఇవన్నీ